ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండేవారు. ఆయన ఆ దిశగా తన గమనాన్ని కొనసాగించలేదు. 1944 సంవత్సరంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షంలో ఓరుగల్లు కోటలో నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ మహాసభలు జరిగినప్పుడు రామానుజరావు గారు పరిషత్తు ముంగిట కాలం మోపారు. ఆ తర్వాత కార్యవర్గ సభ్యులుగా, పరీక్షా కార్యదర్శిగా అనేక హోదాలు పదవులు వారిన పరిషత్ అభ్యుదయం, తెలుగు భాష సాహిత్య వికాసము ఆయనకు ఆ బాధ్యతలు వీడలేదు. ఆ తర్వాత ఇచ్చేసింది. ఆ తర్వాత వారు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కవి ఒక రాజకీయ పక్షం వహించవచ్చునా అనేటటువంటి దీనిలో కూడా ఆయనకి సంశయం లేదు. ఖచ్చితంగా రాజకీయాలు ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తారు. ఒక చిన్న వ్యాసం చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారి ఇది గురించి చెప్తూ ఆయన కంపారిటివ్ ఇది ఇస్తారు. చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు హాస్యం బాగుంటుంది, పానుగంటి వారి హాస్యము కొంచెం మొరటు హాస్యము. నెక్స్ట్ మరి గురజాడ హాస్యం అంటే ఆంగ్ల భాషా ప్రభావం కొంత ఉంటే అర్థమవుతుంది అని ప్రతిపాదనలో లేదు, ఆ సమాచారాన్ని మనకు అందించడంలో వారి హృదయం మనకు ధ్వనిస్తూ ఉంటుంది. మరొకసారి సారస్వత పరిషత్కు వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆయన ఆత్మీయతను చాలా విస్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్తూ రామానుజరావు గారి పురస్కారానికి నేను అన్ని విధాల అర్హుణ్యాన్ని నిరూపించుకున్నారు. అది తర్వాత ఒక చిన్న విషయం, వారు హాస్యం గురించి చెప్పారు చివర, దాని మీద ప్రతాప్ రెడ్డి గారి ప్రభావం ఉంది ఆ మాట మీద. చెప్పినట్టుగా మేము ఆలస్యంగా వచ్చే వారు